ఓకే. మనం లాగరిథమిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ తెలుగు అకాడమీ బుక్ నుంచి ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు దానికి రెలవెంట్గా ఎక్సర్సైజ్ 5D దీని నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. డిఫరెన్షియేట్ ద ఫాలోవింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అనేది ఇచ్చాడు. మనం సొల్యూషన్ తీసుకుంటే ఇలాంటి వై ఈక్వల్ మనకు తెలిసింది కదా ప్రొసీజర్. ఇలాంటి వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఎస్, మనకి ఫంక్షన్ చూసిన వెంటనే ఏమనిపిస్తుంది? ఈ ఫోర్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్. న్యూమరేటర్లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది, డెనామినేటర్లో ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఉన్నది. ఇప్పుడు మనకు తెలిసిన రూల్ ఏంటి? డిఫరెంట్ ఫంక్షన్ చూసినప్పుడు యూ అండ్ వి డిఫరెంట్ ఫంక్షన్స్ అయితే యూ బై వి రూలు మనకి ఆల్రెడీ చెప్పాను. యూ బై వి రూల్ మనకు తెలుసు కాబట్టి దాన్ని అప్లై చేసి సరిపోతుంది. సో డి బై డిఎక్స్ ఆఫ్ u by v or f of x by g of x. u అనేది f of x, v అనేది g of x అయితే d by dx of u by v ఇప్పుడు ఏం రాశాను? డినామినేటర్లో ఫస్ట్ డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేసి పెట్టేయండి. డినామినేటర్లో ఇక్కడ రిజల్ట్ ఏముంటుందంటే d by dx of u by v ఈక్వల్ టు డినామినేటర్ ఏ ఫంక్షన్ అయితే ఉందో దాన్ని స్క్వేర్ చేసి కింద పడేయండి. అలా దాని పైన చూసుకుంటుంది, తర్వాత చూసుకోము. ఆ తర్వాత ఏదైతే డినామినేటర్లో ఉందో దాన్ని ఫస్ట్ రాయండి. తర్వాత డి బై డిఎక్స్ ఫస్ట్ న్యూమరేటర్లో ఉన్న దాన్ని డిఫరెన్షియేట్ చేయండి మైనస్. తర్వాత యూ ఫస్ట్ ఫంక్షన్ అంటే న్యూమరేటర్లో ఉన్న దాన్ని కాన్స్టెంట్గా ఉంచి డినామినేటర్లో ఉన్న దాన్ని డిఫరెన్షియేట్ ఇప్పుడు చేయండి. అయిపోతుంది అంతే. we know that d by dx of u by v equal to, ఇది ఫార్ములా, v ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే డినామినేటర్ కాన్స్టెంట్గా ఉంచి న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం, మైనస్ చేస్తూ న్యూమరేటర్ని కాన్స్టెంట్గా ఉంచి డినామినేటర్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. దట్స్ ఆల్. అది మనం తెలిస్తే ఇక్కడ మనం ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఏ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఇచ్చినా, ట్రిగనోమెట్రిక్ ఇచ్చినా, లాగరిథమిక్ ఫంక్షన్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఇచ్చినా, we don't care about that. We need to know the problem formula relevant for this problem, that is u by v rule and uv rule, డిఫరెన్షియేషన్ లో వాడే రూల్స్. ఓకే, u by v రూల్ ప్రకారంగా చూస్తే ఇప్పుడు మనకి ఈ ఫార్ములా మనం అప్లై చేసినట్లయితే ఏమవుతుంది చూడండి సరే. d by dx of u by v కాబట్టి u వేర్ u ఈక్వల్ టు e ఫోర్ ఎక్స్, మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను, v ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఓకే, సో d by dx ఆఫ్, మన ఇక్కడ ఒక స్టెప్ రాయవలసి ఉంటుంది. ఏంటంటే అది గతంలో రాసే వదిలేసాం, ప్రతిసారి కూడా రాయవలసింది అది, నేను మర్చిపోయినా. బై డిఫరెన్షియేటింగ్ both sides with respect to x. ఇప్పుడు d by dx of y equal to d by dx of e power x by sin x. అది రాసి దాని కింద ఇది రాసి ఇంకా బాగుంటుంది. ఓకే, మీకు ఇంకా క్లారిటీ కోసం నేను చెప్తాను అంతే. సో d by dx of y is what? dy by dx is equal to d by dx of u by v రూల్ ప్రకారంగా ఏం చెప్పాను? డినామినేటర్లో ఉన్నది సైన్ ఎక్స్, దాన్ని స్క్వేర్ చేసేయండి బస్. అండ్ డినామినేటర్లో ఉన్న దాన్ని ఫస్ట్ కాన్స్టెంట్గా ఉంచండి సైన్ ఎక్స్. తర్వాత న్యూమరేటర్లో ఉన్న దాన్ని డిఫరెన్షియేట్ చేయండి అంతే, డి బై డిఎక్స్ ఈ ఫోర్ ఎక్స్ మైనస్ న్యూమరేటర్లో ఉన్నది ఏది ఉంది? ఈ ఫోర్ ఎక్స్, దాన్ని కాన్స్టెంట్గా ఉంచండి ఈ ఫోర్ ఎక్స్. తర్వాత డినామినేటర్లో ఉన్న దాన్ని ఏదైతే ఉందో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, డినామినేటర్ ఉన్న దాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి రూల్ అప్లై చేయండి. సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ ఫోర్ ఎక్స్ అంటే ఈ ఫోర్ ఎక్స్ మైనస్ ఈ ఫోర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటి? కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. దిస్ ఇస్ వాట్ dy by dx ఈక్వల్ టు
ఈ పవర్ ఎక్స్ ఇందులో న్యూమరేటర్లో ఉన్న రెండింటిలో కూడా ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ రెండింటిలో కూడా ఈ పవర్ ఎక్స్ కామన్గా ఉంది కూడా దాన్ని తీసేస్తున్నాను. ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎస్ సార్. చూడండి సార్, నోట్ చేయండి. ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, దీన్ని కూడా డెరివేటివ్ చేయమంటున్నాడు. లెట్ y ఈక్వల్ టు ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, y ఈక్వల్ టు ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ గా నేను తీసుకున్నాను. దీని నుంచి బై డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్, బై డిఫరెన్షియేటింగ్ both sides with respect to x అని తీసుకుంటే ఏమవుతుంది, d by dx of y is equal to d by dx of e power sin inverse x. So that is dy by dx is equal to d by dx of e power sin inverse x అంటే e power sin inverse x into d by dx of e power x is what? d by dx of, since d by dx of e power x equal to e power x మనకు తెలిసిందే, అండ్ d by dx of e power sin inverse x అంటే e power sin inverse x into d by dx of, ఇక ఉన్నది ఏంటి, x ప్లేస్ లో sin inverse x ఉంది, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి ఇప్పుడు చైన్ రూల్ ప్రకారంగా. దిస్ ఈక్వల్ వాట్, dy by dx equal to e power sin inverse x into d by dx of sin inverse x is what, 1 by root over 1 minus x square into d by dx of, అగైన్ మనకు sin inverse x లో x అనేది ఉన్నది, ఒకవేళ 3x ఉంటే దాన్ని చేయాలి కదా, ఒక అర్థం అలవాటు అవడం కోసం నేను దాన్ని కూడా చేస్తున్నా చైన్ రూల్ అప్లై చేసి. ఒకవేళ d by dx of sin inverse 5x ఉంది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ d by dx of 5x డిఫరెన్స్ సెపరేట్గా చేయాలి. సిన్స్ d by dx of sin inverse x is equal to 1 by root over 1 minus x square, మనకు తెలిసిన రూల్ అది. ఓకే, దిస్ ఇస్ వాట్ dy by dx equal to d by dx of x, ఓకే ఎంత 1 కాబట్టి e4 sin inverse x by root over 1 minus x square into 1, అది d by dx of x is what, 1. అయిపోయిందా? లేదంటే 1 నెక్స్ట్ స్టెప్లో 1 కూడా తీసేయచ్చు, లేదు ఇక్కడే 1 మీరు రాయిపోయినా పర్లేదు. d by dx of x అని నేను మీకు అలవాటు కావడం కోసం ఇంటర్నల్ ఫంక్షన్స్ ఏ విధంగా చైన్ రూల్ యూజ్ చేసి మనం డిఫరెన్షియేషన్ చేయొచ్చు అని చెప్పడం కోసం ప్రతిదీ రాసుకుంటూ వస్తున్నాను. ఓకే, తర్వాత మీకు వన్స్ ప్రాక్టీస్ అలవాటు అయిపోతే అన్ని రాయవలసిన అవసరం ఉండదు, కానీ ఫార్ములాస్ ఎక్కడి నుంచి వచ్చాయని ఒకసారి సిన్స్ పెట్టి రాయండి, ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ కావాలంటే ఈ ప్రతి స్టెప్ కూడా రాయాలి. ఓకే, e4x cube, again differentiation for this, let y equal to e power x cube అని తీసుకుందాం. y equal to e4x cube అయితే బై డిఫరెన్షియేటింగ్ సేమ్ స్టెప్ నేను సేమ్ వర్డ్ రాస్తున్నాను, బై డిఫరెన్షియేటింగ్ both sides with respect to x అని తీసినట్లయితే d by dx of y is equal to d by dx of e power x cube. Okay, d by dx of e power x cube, y equal to, this is dy by
dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ e ఫోర్ ఎక్స్ క్యూబ్ ఏ విధంగా రాసుకోవచ్చు, d బై dx ఆఫ్ e ఫోర్ ఎక్స్. కాబట్టి d బై dx ఆఫ్ e ఫోర్ ఎక్స్ అంటే ఏంటి, e ఫోర్ ఎక్స్. కాబట్టి e పవర్ ఎక్స్. ఫస్ట్ దాన్ని అంతా కూడా ఎక్స్గా నేను తీసుకున్నాను. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాను, రిమైన్ ఎక్స్ అయితే ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్ ఫంక్షన్ మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నా, d బై dx ఆఫ్ ఎక్స్ క్యూబ్గా తీసుకుంటున్నా. సో దిస్ ఈజ్ వాట్ dy బై dx ఈక్వల్ టు dy బై dx ఈక్వల్ టు e పవర్ ఎక్స్ క్యూబ్ ఇంటూ d బై dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఏంటి అవుతుంది, ఎక్స్ క్యూబ్ అంటే సిన్స్ ఇక్కడ ఒకటి రాయండి, సిన్స్ d బై dx ఆఫ్ e పవర్ ఎక్స్ ఈక్వల్ టు v పవర్ ఎక్స్. ఇది d బై dx ఆఫ్ ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 మనకు తెలిసిన ఫార్ములా. కాబట్టి n అంటే ఇక్కడ ఎంత 3, ఎక్స్ పవర్ n ఫార్ములా 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1. అదే ఫార్ములాని అప్లై చేస్తాం. దిస్ ఈజ్ dy బై dx ఈక్వల్ టు e పవర్ 3 ఇంటూ e పవర్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 అంటే ఎక్స్ స్క్వేర్, 3 ఇంటూ e పవర్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, dy బై dx ఈక్వల్ టు దిస్ ఇస్ ద రిజల్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ e పవర్ ఇన్వర్స్ ఎక్స్, ఈ ఇన్వర్స్ e పవర్ మైనస్ ఎక్స్. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లెట్ ప్రాబ్లం చూడండి ఒకసారి, లెట్ y ఈక్వల్ టు సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ e పవర్ మైనస్ ఎక్స్. ఇది గివెన్ ఫంక్షన్ tan ఇన్వర్స్ e పవర్ మైనస్ ఎక్స్. అంటే ఇక్కడ ఫంక్షన్ చూడండి, సైన్లో tan ఇన్వర్స్ e పవర్ మైనస్ ఎక్స్ ఉంది, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఇలా చూసేటప్పటికి అమ్మో ఇదేంటి ఇలా ఉంది, అసలు వింతగా ఉంది అని భయం వస్తూ ఉంటుంది. కానీ చాలా ఈజీగా డిఫరెన్షియేషన్ చేయొచ్చు, చైన్ రూల్ మనకు అప్లై చేయడం వస్తే. సో సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ e పవర్ మైనస్ ఎక్స్ అంటే ఏ విధంగా రాస్తాను నేను, d బై dx ఆఫ్ దీని అంతటిని కూడా సైన్గా ఎజ్యూమ్ చేసుకుంటాను, ఇదంతా ఎక్స్గా ఎజ్యూమ్ చేస్తాను. సైన్ ఆఫ్ దీని అంతటి కూడా ఎక్స్గా ఎజ్యూమ్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాను, బై డిఫరెన్షియేటింగ్ సేమ్ స్టేట్మెంట్ సేమ్ లైన్ ఏదో రాస్తాం, బై డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్లయితే d బై dx ఆఫ్ y is equal to d by dx of sin of tan inverse e4 minus x అని రాసుకుంటే d by dx of y is what, d by dx equal to d by dx of sin of tan inverse e4 minus x అంతే. d by dx of sin x ఎంత, cos x, cos of tan inverse e4 minus x into d by dx of sin x అంతే, cos x into d by dx of tan inverse e4 minus x. అగైన్ ఈ ఫంక్షన్ మనకి ఏముంది, tan inverse e4 minus x. This equal to cos of tan inverse e4 minus x. d by dx of tan inverse x అంటే ఏమిటి మనకు తెలుసు, d by dx of since d by dx of tan inverse x అంటే ఏంటి మనకు తెలిసింది ఏంటి, 1/1 plus x square మనకు తెలుసు. కాబట్టి d by dx of tan inverse e4 minus x ఏం రాయొచ్చు, 1/1 plus e4 minus x whole square into d by dx of అగైన్ ఫంక్షన్లో ఏముంది, e4 minus x ఇంటర్నల్ ఫంక్షన్ మనకి మరలా తెలుసు వాడవలసింది ఏంటి, d by dx of e4 minus x e4x d by dx of e4x is equal to e4x. This equal to cos of tan inverse e4 minus x into 1/1 plus e4 minus x. అలా వదిలేయండి పర్లేదు, లేదా 2x అని రాసుకోవచ్చు. d by dx e4 minus x అంటే ఏంటి,
e4x కాబట్టి e4 మైనస్ ఎక్స్గా రాస్తాం. మరలా d/dx ఆఫ్ ఉండిపోయింది ఏంటి, మైనస్ ఎక్స్ ఉన్నది, మైనస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని చూస్తే ఇంకా అనదర్ స్టెప్ dy/dx ఈక్వల్ టు కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ e4 మైనస్ ఎక్స్ ఇంటూ 1/1 ప్లస్ e4 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ d/e4 మైనస్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఏమవుతుంది, మైనస్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి -1, d/dx ఆఫ్ x ఈక్వల్ 1 కాబట్టి -1. దీని ఏ విధంగా రాసుకోవచ్చు, that is dy/dx ఈక్వల్ టు కాస్ ఆఫ్ మైనస్ కాస్త ఇక్కడ -1 కూడా -1 బయటకు చేస్తే మైనస్ e4 మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ e4 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ e4 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. ఒకసారి చూడండి, లెంగ్తీ ప్రాబ్లం ఇది కనిపిస్తూ ఉంటుంది, కానీ చైన్ రూల్ అప్లై చేయడం అనేది వస్తే మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ మనం ఉన్న తెలిసిన ప్రాపర్టీస్ని అప్లై చేసాం, చైన్ రూల్ అప్లై చేసాం అంతే. ఓకేనా, నోట్ చేయండి. నెక్స్ట్ లాగ్ ఆఫ్ కాస్ e4x. ఇక్కడ లాగదంలో కాస్ e4x ఉంది, కాస్లో మళ్ళీ e4x ఉంది కాబట్టి ఇంటర్నల్ ఫంక్షన్ చైన్ రూల్లో వాడు చేయడం అనేది ఇక్కడ ప్రొసీజర్ అంతే. లెట్ y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ కాస్ e4x అయితే బై డిఫరెన్షియేటింగ్ both sides with respect to x, d/dx of y equal to d/dx of log of cos e4x dy by dx is equal to d/dx of log x ఏంటి 1/x మనకు తెలుసు. since d/dx of log x is equal to 1/x, 1 by log x, 1 by ఇక్కడ x ఏంటి cos e4x. ఓకే, ఎంత ఇంటర్నల్ ఫంక్షన్ కాస్ట్లో. అండ్ d/dx ఆఫ్ log x ఈక్వల్ 1/x, d/dx ఆఫ్ log x ఈక్వల్ 1/x. అండ్ ఇందులో ఏముంది, cos e4x ఉంది. దాని మరలా కాస్ ఆఫ్ e4x అనేది చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు 1 బై కాస్ ఆఫ్ e4x అనేది తీసుకుంటే d/dx ఆఫ్ కాస్ x ఏంటి మైనస్ సైన్ x, మైనస్ సైన్ ఆఫ్ e4x ఇంటూ d/dx ఆఫ్ e4x ఇంటూ d/dx ఆఫ్ e4x. ఎందుకు, కాస్లో మళ్ళీ ఇంటర్నల్ ఫంక్షన్ e4x ఉంది కాబట్టి దాన్ని కూడా డిఫరెన్షియేట్ చేస్తాం మనం. This is dy by dx is equal to minus కాస్త బయట తీస్తే minus sin of e4x by cos of e4x to d/dx of e4x ఏంటి e4x. since d/dx of e4x equal to e4x రాయడానికి ప్రయత్నం చేయండి, ఫుల్ మార్క్స్ కావాలంటే. ఆన్సర్ వచ్చిందా, ఇప్పుడు మనం ఇంకా రాయాలనుకుంటే మైనస్ e4x మొదట చేస్తే సైన్ ఆఫ్ e4x బై కాస్ ఆఫ్ e4x. ఇంకా రాయాలనుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, dy/dx ఈక్వల్ టు
దీని నుంచి ఇంకా ఏం రాయొచ్చు, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై కాస్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏంటి, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ గా రాసుకోవచ్చు. టాన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. ఇంకా సింప్లిఫికేషన్ అనేది నేను చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.